బయట ఒకటి వచ్చిందండి. హరీష్ రావు గారిదే ఒకసారి ప్లే చేయండి. పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతాడు. ఇప్పుడు 30 శాతం పోయినట్టు 30 శాతం ఢిల్లీకి పోయింది, కానీ ఢిల్లీకి వెళ్ళి 30 రూపాయలు తెచ్చింది అయితే లేదు, ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు. బడే బాయ్ అంటాడు, మరి మెచ్చుకుంటుండు, కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇస్తలేనట్టున్నాడు. భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది, కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. కానీ ఇది బాగుంది పాపం. బడే బాయ్ అని అంటే పాపం అనేది ఇస్తాడని పాపం మీద గౌరవంగా చెప్పాడు. దానివల్ల కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇదేంటి బడే బాయ్ అన్నారు, ఏంది అసలు ఈయన అని చెప్పని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మరి బడే బాయ్ అని చెప్పినా కానీ కనీసం ఏదన్నా ఇవ్వాలి కదా, అది కూడా ఏమీ ఇచ్చే పరిస్థితి ఏం కనపడలా. సరే చూద్దాం. సుధాకర్ ఉన్నారండి. సుధాకర్, ఏంటి పాపం కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇవ్వలేదని పాపం అసంతృప్తితో ఉన్నారా? సార్ చాలా అసంతృప్తితో ఉన్నారు సార్. తెలంగాణ ఊసలేదు, తెలంగాణ పేరు ప్రస్తావన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కానీ హరీష్ రావు గారు బయటికి అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు రాకపోతే ఇప్పుడు ఈ పంతనం ఏదో తెలిసిద్దిలే అని చెప్పి లోపల అనుకుంటా ఉంటారా? లోపల సంతోషం ఉంటది కదా సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినప్పుడు బడే బాయ్ అని ప్రస్తావించారు కాబట్టి బడే బాయ్ అన్నారు. లాస్ట్ కి ఏమి ఇచ్చారు? గుండు సున్నా అని ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఇవ్వలేదు, నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేయడం వేరు బహిర్గతంగా, లోపల మాత్రం ఇది ఉండొచ్చు. అవును సార్, ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్లి బడ్జెట్ కోసం అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రస్తావించలేదు, కేవలం ఢిల్లీకి మూటలు పట్టుకుని వెళ్ళారంటూ కేటీఆర్ మాట్లాడారు. సార్ ఇవన్నీ ఏమున్నా సార్, ఆ విభజన చట్టం హామీలు నెరవేర్చలేదు. తెలంగాణకు రావాల్సిన ముఖ్యంగా మెట్రో 2వ దశ పనుల మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది సార్ కేంద్ర బడ్జెట్ పైన. 2వ దశ పనులకు సంబంధించి డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి ఇచ్చొచ్చింది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలను ఎక్కడ ప్రోత్సహించలేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టయితే 2వ దశ పనులు పనిచేద్దాం అనుకున్నారు సార్. అట్ ది సేమ్ టైం మూసి ప్రక్షాళన, హైదరాబాద్ లో ఏఐసిటీ, అదేవిధంగా ఈ వ్యవహారాలని బయారానికి ఉక్కు ఫ్యాక్టరీ, కార్పొరేషన్ మున్సిపాలిటీలకు నిధులు, పిఎం ప్రవాస యోజన కింద 20 లక్షల ఇండ్లు, వీటన్నిటి రావాల్సి ఉంటే ఏవి రాలేదు. తెలంగాణ పేరు ప్రస్తావించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మనం అడిగింది ఏంటి, వాళ్ళు ఇచ్చింది ఏంటి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా కిషన్ రెడ్డి మాత్రం చాలా అదేలే. కానీ ఇక్కడ ఉన్న మరి బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి ఎంపీలు ఉన్నారు, వాళ్ళు దీని మీద కొంత అడుగులు వేసి ముందుకు వేసి తీసుకురావాల్సింది. గతంలో కొంచెం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం ఎంతో కొంత తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం ఎందుకో ఆ పరిస్థితులు లేవు. సరే చూద్దాం మరి ఈ అంశం విషయంలో ఏంటి.